ఇప్పుడు మీరు చూస్తే చంద్రశేఖర్ గారు ఇక్కడ పుట్టి అమెరికాకు పోయి బ్రహ్మాండంగా రాణించి మళ్ళా జన్మభూమికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. నేను ఆలోచించింది అమరావతి నిర్మాణం చేసి ఇలాంటి చంద్రశేఖర్ లాంటి వ్యక్తులకు ఇక్కడే ఆదరణ ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి నాయకుల్ని తయారు చేసి ప్రపంచం మొత్తం పంపించాలి, ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూడాలనే ఆలోచనతోనే అమరావతికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర ప్రజల కోసరం కట్టాను. పెట్టుబడులు కానీ సంపద సృష్టించుండే కేంద్రంగా కట్టాను. భవిష్యత్తులో రాష్ట్రాన్ని నడిపించేలా ప్రణాళికలు చేశాం. ఈరోజు రాష్ట్రం మొత్తం ఆలోచించాలి. మీ పిల్లల ఐటీ ఉద్యోగం చేయాలన్నా, గుమస్తా ఉద్యోగం చేయాలన్నా బెంగళూరుకు పోవాలి, హైదరాబాద్కు పోవాలి, చెన్నైకి పోవాలి. వాళ్ళు గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. నేను ఆలోచించింది ఇక్కడ పుట్టినవాడు ఎక్కడికో పోకుండా నేరుగా అమరావతికి వచ్చి అతని కలలు సాఫల్యం చేసుకునే విధంగా ఒక మంచి అవకాశాలు ఇచ్చే కేంద్రంగా ఈ అమరావతిని తయారు చేయాలనుకున్నాను. ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి, చిన్న పాసి పనులకు మట్టి పనులు చేయాలన్నా కూలి పనులు కూడా వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితి వచ్చాం. అలాంటి పరిస్థితి పోవాలని చెప్పి కోరుకున్నాను. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గు అనే మాట ఉంటే తమిళనాడు రాజధాని ఏంటంటే ఏం తమిళ తమిళనాడు రాజధాని ఏది? తెలంగాణ రాజధాని ఏది? కర్ణాటక రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఏది ఆంధ్రప్రదేశ్ రాజధాని? తిక్కలోడి మూడు ముక్కలాట. అవునా కాదా? తిక్కలోడు మాట్లాడుతున్నాడు, మూడు రాజధానులు చేసేసాడంట. అంటే మూడు ముక్కలాట అంటే తమాషా అనుకుంటున్నావు. అందుకే ఆ తిక్కలవాడికి వాతలు పెడితే మాట్లాడడం మానేస్తారు కనీసం. అంటే రాజకీయం అంటే తమాషా అనుకున్నాడు. మోసాలు చేసినంత ఉంటే ఈ వ్యక్తి ఈరోజు ఒకటే ఆలోచిస్తుంటే ఏం చెప్పినా నమ్మేస్తారని ఈ మూర్ఖులు అనుకుంటున్నారు. రాజధాని అంటే 4 బిల్డింగ్లని. 4 బిల్డింగ్లు అయితే ఎప్పుడో కట్టేశా నేను. ఒక అసెంబ్లీ కట్టా, ఒక సెక్రటరియట్ కట్టా, ఒక హైకోర్టు కట్టా. ఈ 4 బిల్డింగ్లతో రాజధాని కాదు. రాజధాని అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం.